గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు ఐక్యవేదికగా ఏర్పడుతున్నట్లు ఐకాస అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ సమావేశంలో తాత్కాలిక కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థని కొనసాగిస్తారా లేదా అనే అంశంపై జరుగుతున్న ఊహాగానాలకు తెరదించి ప్రభుత్వం తరపు నుండి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మెజారిటీ అసోసియేషన్స్ అన్ని కూడా కలిపి ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీని ఫామ్ చేయడం జరిగింది. సచివాలయంలో ఉన్నటువంటి 1,30,000 మంది ఉద్యోగుల యొక్క సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి ప్రతి అసోసియేషన్ తీసుకెళ్ళినా కానీ అవి ఇప్పటికి కూడా ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ఈ గ్రామ వార్డు సచివాలయం ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క సమస్యల్ని జేఏసీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరి ఈ సమస్యల్ని త్వరగా పరిష్కరించే విధంగా కృషి చేయడానికి ఉద్యోగుల తరఫున కృషి చేస్తామని ఈ సందర్భంగా జేఏసీ తరఫున ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాం.